వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 మొత్తం అన్ని ప్రాంతాలకైతే ఈ బస్సులు బాగా ఎక్కువ సంఖ్యలో అయితే వెళ్ళడానికైతే జెండా ఊపి ప్రారంభించారు. సార్ చెప్పండి, యోగాంధ్ర నేపథ్యంలో ప్రభుత్వం అట్టహాసంగా చేస్తుంది, మొత్తం ప్రపంచం అంతా విశాఖ వైపే చూస్తుంది. మీ నేపథ్యంలో ఈ మంచి కార్యక్రమం జరుగుతుంది, ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది యాక్చువల్గా ఇంటర్నేషనల్ యోగా డే అండి. దీనికి ఈరోజు భారత ప్రధాని మన రాష్ట్రానికి వచ్చి ఇక్కడ యోగా చేసే కార్యక్రమంలో విశాఖపట్నానికి వచ్చేయడం జరిగింది గారు. 5 లక్షల మంది తగ్గకుండా ఈ యోగాని ఒకే ప్లేస్లో కంటిన్యూస్ ప్లేస్ రాష్ట్రం మొత్తంలో 2 కోట్ల మంది 21వ తేదీ యోగా చేసేట్టుగా ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా ప్లాన్ చేసి గత నెల నుంచి ప్రతి మండలంలో ప్రతి విలేజ్లో డిఫరెంట్ ఆర్గనైజేషన్లో ట్రైనింగ్ ఏర్పాటు చేశారు. 2 కోట్ల పైగా ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ రోజు 21వ తేదీ 2 కోట్లు కనీసం చేసేట్టుగా, అలా కాకుండా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డుకి పోవాలంటే ఒకే స్ట్రెచ్లో ఒకే దగ్గర చేయాలి. అందుకని విశాఖ బీచ్లో అటువంటి స్ట్రెచ్ ఉంది. ఆ స్ట్రెచ్ 26 కిలోమీటర్ల లెంత్లో 5 లక్షల మంది తగ్గండి చేసేందుకు ఏర్పాటు చేశాం. దానికి 10,000 వెహికల్స్, 3,200 ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, 3 వీలర్స్ ఏర్పాటు చేశాం. ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్క బాధ్యత ఇచ్చారు. నాకు కూడా ట్రాన్స్పోర్ట్, ఫుడ్ ఇచ్చారు. అయితే దీన్ని ఇతర మంత్రులు వాళ్ళు చేసే పనితో కోఆర్డినేట్ చేసుకుంటున్నాం. ఈ నేపథ్యంలో ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు నేను యాక్చువల్లీ ఈరోజు ఇక్కడ డిపోలో 120 బస్సులు ట్రయల్ రన్కి ఇనాగ్రేషన్ చేసాం. ఆల్రెడీ 500 బస్సులు అయితే ఆర్టీసీ బస్సులు పాడేరు ఆ ప్రాంతానికి వెళ్తున్నాం. రేపు మధ్యాహ్నం 3 గంటలకు అన్ని బస్సులు ఎక్కడ ప్లేస్లో ఉండాలో ఆ విధంగా ఉంటుంది. సార్, కోవిడ్ లాంటి మహమ్మారి కూడా ప్రపంచం మొత్తం అంతా భారతదేశం చూస్తుంది ఈ యోగా వల్ల. అలాంటి యోగాని మన రాష్ట్రంలో ఈ విధంగా చేయడం ఏ విధంగా ఉంది? నిజంగానంటే యాక్చువల్గా ఇది యోగా అనేది యాక్చువల్గా మన కంట్రీలో యాక్చువల్గా మొదటి నుంచి ఎప్పుడో మన పూర్వీకులు ఎప్పుడో 1000 సంవత్సరాల నుంచి చేస్తూ వచ్చింది. అందువల్ల ఇట్ ఈస్ ఎ ప్రైడ్. ఇంటర్నేషనల్ డేలో ఇంత భారీ ఎత్తున మన రాష్ట్రంలో చేస్తున్నామంటే నిజంగా మనందరూ యాక్చువల్గా ఎంతో గర్వపడాల్సిన. సరే, నేను పల్నాడు ఘటన ఏ విధంగా చూస్తాను? జగన్మోహన్ రెడ్డి పల్నాడు ఘటన ఏ విధంగా చూస్తాను? జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతుందో ఏం చేస్తారు? గత 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని అన్యాయం చేశాడు. ప్రజలందరినీ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేశాడు. 10 లక్షల కోట్లు అప్పు చేశాడు. అసలు ఆర్థిక వ్యవస్థ ఎలా నడపాలని తెలియదు. ఎందుకంటే ఒక 10,000 జీతం వచ్చే ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ ప్లాన్ చేసుకుంటారు. ఇది వచ్చిన డబ్బులు రెంట్ ఎంత కట్టాలా, కరెంటు బిల్ ఎంత కట్టాలా, ఫుడ్కి ఎంత, పిల్లల చదువుకి ఎంత, పాలకి ఎంత అని చక్కగా ప్లాన్ చేసుకుంటారు. ఏదైనా ఈఎంఐలు కట్టాల్సి ఉంటే ఎంత. అలాంటిది ఇంత పెద్ద రాష్ట్రానికి ఆర్థిక వ్యవస్థ ప్లానింగ్ లేకుండా మొత్తం జిగ్జాగ్ చేసి ఒక డిపార్ట్మెంట్ డబ్బులు తీసుకుని ఇంకో డిపార్ట్మెంట్లో అది తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ ఇస్తే దాన్ని నా డిపార్ట్మెంటే 2019 ఫిబ్రవరిలో 5,350 కోట్లు డ్రింకింగ్ వాటర్కి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ శాంక్షన్ ఇచ్చారు. 2019 ఫిబ్రవరి. నేను మినిస్టర్ 70% వాళ్ళు ఇస్తారు, 30% కావాలి. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్కి అది పోయింది. నేను మళ్ళీ మన జూలైలో తెచ్చాను. 8,500 కోట్లు అమృతకి ఇస్తే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇస్తే ఇది ఇవ్వాలి. అట్లా చిన్న భిన్నం చేశారు. అసలు మాట్లాడే నైతిక అయితే లేదు. సార్, అంతమంది ఒక్క మనిషి చనిపోయిన పరామర్శించడానికి వెళ్ళి ఒక 2 అమాయకులను అయితే పొట్టన పెట్టుకున్నారు. నా కాన్వే మొత్తం అంతా అసలు రెస్పాన్సిబిలిటీ లేకుండా వ్యవహరించారు. ఏ విధంగా చూసుకోవచ్చు? ఖచ్చితంగానంటే అసలు తినడానికి అర్హుడు కాదు, తిరగకూడదు, తినడానికి అర్హుడు లేదు. కాకపోతే ఏదో తిరగాల, ఏదో పొరచాల. ఇది అసలు మాజీ ముఖ్యమంత్రి హోదాలో చేసిన జగన్మోహన్ రెడ్డి అయితే మరి తిరగడానికి అర్హత కాదు, నిజంగా తొగ్లకిలాగా వ్యవహరించే నేపథ్యంలో అయితే ఉంది. ఏదేమైనా ఈ యోగా డే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం చాలా మంచి పరిణామం. నిజంగా ప్రపంచం అంతా మన విశాఖ వైపు చూడడం అనేది మనం చేసుకున్న పుణ్యం ఈ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రమణ కుమార్తో శివరామకృష్ణ టీవీ, విశాఖ బద్రిపాలెం డిపో. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.